ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందరూ బాగున్నారా? మీ పుణ్యం వల్ల అందరూ బాగున్నామయ్య. నాదేముందమ్మా, అంతా ఈశ్వరేచ్ఛ. అయినా ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారమ్మా? పట్నం నుంచి మీరు వస్తున్నారని తెలిసినది, అందుకే ఒట్టుకొచ్చినామయ్యా. తమరు వచ్చారని దర్శనం చేసుకోవడానికి వచ్చామయ్యా. ఒట్టి చేతులతో రాలేం కదయ్యా. మా ఊరి కోసం ఎన్నో ఒగ్గేసుకున్న మా గోపికి మీ ఇంటి బిడ్డనిస్తున్నారు. అట్టాంటి మీకు ఈ మాత్రం మర్యాదలు చెయ్యపోతే ఎలాగయ్య గారు? మీ అభిమానం చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. ఇక మీరు అభిమానం చూపించాల్సింది నా మీద మాత్రమే కాదు, మీ ఊరికి కాబోయే కోడలి మీద కూడా. యాడుందయ్యా అమ్మి? అదిగో అక్కడుంది. ఆడుందా? ఎంత బాగున్నదో. లక్ష్మీదేవిలా ఉన్నది. లక్ష్మీదేవిలాగా లక్షణంగా ఉన్నావు తల్లి. మొగ్గలు పూరెల్లాగా తెల్ల తెల్లగా ఉన్నాయి. పిన్ని తెల్లగుండడమే కాదు, జుట్టు చూడు ఎంత ఎర్రగా ఉన్నదో. బంగారం గడియారమా అమ్మా, ఏది ఒకసారి సోని తలతల మెరిసిపోతున్నది. సోని అమ్మా, నా చీరలాగా పచ్చగా ఉన్నాయి. అమ్మి అమ్మి ఈ బట్టలాడుకున్నావు. మా మనవరాలు కూడా ఇట్టాటివే కొనమన్నది. ఆ జాంకాయ ఇయ్యే అమ్మా, ఈ జాంకాయ తిను. తినమ్మా తినమ్మా, తిను తల్లి. అమ్మా ఏం జరిగింది? అడుగుతుంది మిమ్మల్నే, ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య. నువ్వాగు. ఏం జరిగింది సింధుజాక్షి? అది తాతయ్య, ఏం లేదు పెద్దయ్య. ఈ పళ్ళన్నీ వదిన తినాల్సిందే అని మా ఊళ్ళు పట్టుపడుతున్నారు. వదినేమో తన వల్ల కాదు అంటున్నది. ఏం జరిగిందో చెప్పు సింధుజాక్షి. జరిగింది అదే పెద్దయ్య. అమ్మా శ్రీలక్ష్మి, జరిగింది దాచి కొడవని సద్దుమణిగించాలి అనుకోవడం నీ సంస్కారం కాదన్ను. కానీ జరిగిందేంటో తెలుసుకోవడం నా బాధ్యత. నిజం చెప్పు. నిజం చెప్పు. వదినకి పండు తినిపించాలన్న ఆశతో ఆ పెద్దావిడ జామ పండుని వదిన నోట్లో పెట్టబోయింది. తనకి ఇబ్బందిగా అనిపించి వదిన పెద్దావిడ్ని తోసేసినది. సింధుజాక్షి! వీళ్ళందరూ నీ మీద అభిమానంతో ఇవన్నీ తీసుకొస్తే స్వీకరించడం మానేసి తిరస్కరిస్తావా? అది పెద్దవాళ్లన్న గౌరవం కూడా లేకుండా ఇలా ప్రవర్తించడం పద్ధతి కాదు. మర్యాదగా ఆవిడ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. అంత మాట అనకండి పెద్దయ్య గారు. ఏదో తెలవక చేసినది. ఒగ్గేయండి అయ్యా, ఒగ్గేయండి. మీరుండండి అమ్మా. సింధుజాక్షి, క్షమాపణ అడుగు. నాన్న, ఈ ఒక్కసారికి వదిలేయండి. అవును పెద్దయ్య, ఈ ఒక్కసారికి ఒగ్గేయండి. మా వాళ్ళేమనుకోరు పెద్దయ్య, ఒగ్గేయండి. సింధుజాక్షి, నన్ను క్షమించండి. కాళ్ళు పట్టుకుని చెప్పు. లేమ్మా లే. నన్ను క్షమించండి. నా తల్లిగా లే.
నా ఇంట్లో మీకు అవమానం జరిగింది అంటే అందులో నా తప్పు ఉన్నట్టే. నన్ను కూడా క్షమించండి. అంత పెద్ద మాటలు ఆడద్దు పెద్దయ్యా. నర్సమ్మ, రాములమ్మ, మన సాలకెళ్ళి వంట చేసుకుని తినాలి కదా. అదేంటమ్మా, ఇంటికొచ్చిన వాళ్ళు భోజనం చేయకుండా వెళ్ళిపోతారా? అలా అని కాదు పెద్దయ్య. వీళ్ళందరి కొడుకులు కోడళ్ళు పని కోసం పట్నంకి వెళ్ళిపోయారు. ఊళ్ళో చాలా మంది ఇళ్లలో ఒంటరిగా బతుకుతున్న ముసలి వాళ్లే ఉన్నారు. అందుకే వాళ్ళకి ఒంటరిగా ఉన్నామన్న భావన కలగకుండా రోజులో ఒక పూట ఒంటరిగా ఉన్న వాళ్ళందరూ కలిసి వంట చేసుకుని కలిసి భోంచేస్తారు. ఒకరికొకరు ఉన్నామని భావించుకుంటారు. మాదంతా ఒకటే కుటుంబంలా ప్రవర్తిస్తారు. చాలా మంచి ఆలోచన. ఇది మా లక్ష్యం ఆలోచనే పెద్దయ్య గారు. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు నిజంగా చాలా గొప్పదానివమ్మా. నీ ఆలోచనలో మా కుటుంబాన్ని కూడా భాగం చేయగలవా తల్లి? పెద్దయ్యా, మీతో కలిసి భోంచేసే అదృష్టం వస్తే ఎవరు కాదంటారు? అలాగే చేద్దాం. మీరు రండి, 5 నిమిషాల్లో వంట చేసేస్తాను. ఆ. రండి రండి రండి. సింధు సింధు, ఏట్రా కలపటం నింపాదిగా బేగి తేరండి. బేగా కానీ భోజనాలకి ఏలైపోతుంది. అయిపోతున్నానమ్మా. బేగి కానివ్వండి. అన్ని వంటలు అయిపోయినాయి. ఇక అందరూ కూకోండి కూకోండి. పెద్దయ్య, మీరు రండి, వంటలన్నీ అయిపోయినాయి. నా నెల్లి మిగతా వాళ్ళి పిలుచుకొస్తాను. అలాగేనమ్మా. దాని తలరాత అలా ఉంటే మనం మాత్రం ఏం చేస్తాం? ఆ దేవుడే ఏదో ఒక దారి చూపాలి. మర్యాదగా ఆవిడ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. నన్ను క్షమించండి. ముమ్మాటికి మా నాన్న చేసింది తప్పే. ఈ ఊళ్ళో కాళ్ళు పెట్టడమే ఇష్టం లేని మన సింధుతో ఆ ముసలావిడ కాళ్ళు పట్టించారు. అంటే ఇక సింధు జీవితాంతం వాళ్ళ కాళ్ళ దగ్గర పడుండాలని ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా. చావనైనా చేస్తాను కానీ ఈ పెళ్లి నేను చేసుకున్నత్తయ్యా. ఫూలిష్ గా మాట్లాడకక్క. ఈ పెళ్లి ఆపడానికి నా తమ్ముడున్నాడని ధైర్యంగా చెప్పాలి కానీ చావటం ఏంటక్క? ఈ రోజు రాత్రికే నిన్ను ఈ ఊరు నుంచి పంపిస్తాను. అందరూ ఏండే ఉన్నారా?